రూపురేఖలు మార్చడంలోనూ ఆయన గెలిచాడు. ఆయన ఎప్పుడో గెలిచాడు. ఈ ఓటమి తాత్కాలికం. తాను అందించిన అద్భుతమైన పాలన పట్ల 100% సంతృప్తి చెందాడు. అందుకే నవ్వుతూనే అధికార పీఠం దిగిపోయాడు. నిజానికిప్పుడు ఓడిపోయింది జగన్ కాదు సార్. ఆ ఓటమి ఎవరిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సార్. ముందు ముందు అందరికీ తెలుస్తుంది. ఎన్నికల ఫలితాల్లో జగన్కి ఓటమి ఎదురైంది కాబట్టి ఇప్పుడు మేధావులంతా ఆ ఓటమికి గల కారణాలపై రంధ్రాన్వేషణలు చేసే పనిలో పడ్డారు. అదే జగన్ గెలుచుంటే ఈ మేధావులంతా భజన కార్యక్రమాల్లో మునిగి తేలేవారు. ఇప్పుడు మనం చర్చించుకోవాల్సింది ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వాళ్ళ గురించి కాదు సార్. ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా జగన్ ఎలా ఎప్పుడు గెలిచాడు, తను అనుకున్నది ఎలా ఆచరణలో పెట్టాడు, విప్లవాత్మక సంస్కరణలతో ఎలాంటి ప్రతిఫలాలు ప్రజలకు అందించాడు, మరో 5 ఏళ్ల పాటు వాటి పరిస్థితి ఏంటి, ఎవరొచ్చినా జగన్ సంస్కరణల్ని ఫాలో కావాల్సిన అవసరం ఉందా లేదా, వీటి గురించి మనం మాట్లాడుకోవాలి సార్. అప్పుడు తెలుస్తుంది నిజంగా ఓడింది ఎవరు, నిజంగా గెలిచింది ఎవరు. నిప్పులు చిమ్ముకుంటూ నింగికినే నెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు, నెత్తురు కక్కుకుంటూ నేలకునే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే. మంచి చేయాలనే ఉద్దేశంతోనే అధికార పీఠం ఎక్కాడు. 5 ఏళ్లలో అంతకు మించే చేశాడు. దేశమంతా ఏపీ వైపు చూసేలా రాష్ట్రాన్ని టాప్లో నిలబెట్టాడు. కోట్లాది మంది పేద మధ్యతరగతి ప్రజలకు కంచంలో మెతుకయ్యాడు, కంటి నిండా కునుకయ్యాడు. అయినా అనుకోని ఫలితం ఎదురైంది, ఊహించని ఫలితం ఎదురొచ్చింది. అయితేనే నమ్మకం కోల్పోలేదు, ధైర్యాన్ని వీడలేదు, ఎవరి మీద నింద వేయలేదు, ఎవరిపైనా తప్పు తోయలేదు, ఓటమికి ఎవరిని బాధ్యుల్ని చేయలేదు. రాజకీయ ప్రయాణంలో పడ్డ కష్టాలు మర్చిపోలేదన్నాడు. పోరాటాలు తనకు కొత్తేమీ కాదన్నాడు. జగన్ పొలిటికల్ జర్నీ మొదలైంది కష్టాలతోనే సార్. విజయమైనా అపజయమైనా ఆయనకు కొత్తేమీ కాదు. అరెస్టు చూశాడు, తను కష్టపడి గెలిపించుకున్న ఎమ్మెల్యేలను సంతల్లో పశువుల్లా కొనడం చూశాడు. గతంలో ప్రతిపక్షంలో కూర్చున్నాడు, ఇప్పుడు కూర్చోగలడు సార్. ఈ సమయంలో ఒక్క విషయం బలంగా గుర్తుపెట్టుకోండి, జగన్కు అంత సులభంగా ఏదీ రాలేదు, సులభంగా వచ్చేదేది జగన్కు అక్కర్లేదు. గతం గురించి ఆలోచన లేదు, రేపు ఏం జరుగుతుందన్న భయమూ లేదు. ఎక్కడ కోల్పోయాడు అక్కడి నుంచే మళ్ళీ మొదలు పెడతాడు. ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతాడు. కాయిన్కు రెండో వైపు జగన్ గెలుపు కనిపిస్తున్న సందర్భంలో